హలో క్రికెట్ ఫ్యాన్స్. ఏషియా కప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ముందే అనుకున్నట్టు టీమిండియా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని అయితే గెలుచుకుంది. ఆ ట్రోఫీ అయితే గెలిచాం కానీ అది ఇంకా మనకి ఇవ్వలేదు. మీకు తెలుసు కదా, ఫైనల్ అయిపోయాక పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో మన టీమిండియా ప్లేయర్స్, పీసీబీ చైర్మన్ అండ్ ఏసీసీ చైర్మన్ మోసిన్ నక్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి ఒప్పుకోలేదు. సో దానికి బదులుగా తను ఆ ట్రోఫీ తీసుకెళ్ళి హోటల్లో తన రూమ్లో పెట్టుకున్నాడంట. తెలుసు కదా పాకిస్తాన్ బుద్ధి ఎలాంటిదో మనందరికీ. చిన్నపిల్లలాగా ట్రోఫీ తీసుకెళ్లి తన రూమ్లో పెట్టుకున్నాడు. అయితే బీసీసీఐ మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంది. ఏసీసీలోని మిగిలిన టీమ్స్తో మాట్లాడి తన ఈ ట్రోఫీ తిరిగి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. మేబీ ఆ మోసిన్ నక్వీ తన పొజిషన్ కూడా కోల్పోవాల్సి వస్తుందేమో దీని ద్వారా. చూద్దాం ఏమవుద్దో. సో మనం లాస్ట్ 1 month నుంచి అయితే T20 క్రికెట్ చూసి ఎంజాయ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి టెస్ట్ క్రికెట్. సో ఏషియా కప్ అయిపోయిన 4 days తర్వాతనే టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడబోతుంది. వెస్టిండీస్తో 2 match టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిపోతుంది October 2 నుంచి. సో October 2 వచ్చేసి ఫస్ట్ టెస్ట్ అండ్ October 10 సెకండ్ టెస్ట్. సో సేమ్ టీమ్ ఆల్మోస్ట్ ఇంగ్లాండ్తో ఆడిన టెస్ట్ టీమ్నే దీనికి వెస్టిండీస్ టూర్ కూడా సెలెక్ట్ చేశారు. 2-3 చేంజెస్ ఉన్నాయి. మీకు తెలుసు కదా, రిషబ్ పంత్కి అప్పుడు బాల్ దాకి కొంచెం కాలుకి దెబ్బ తాకింది కదా. సో దానివల్ల తను ఈ సిరీస్కి సెలెక్ట్ చేయలేదు. తన ప్లేస్లో జగదీశన్ అని వికెట్ కీపర్, తనకు డొమెస్టిక్లో మంచి రికార్డు ఉంది. తన న్యూ ఫేస్. ఫస్ట్ టెస్ట్ మేబీ ఆడతారు అనుకుంటున్నాను నేనైతే. అండ్ కరణ్ నాయర్ని అయితే సెలెక్ట్ చేయలేదు. తను ఇంగ్లాండ్లో పెద్ద పెర్ఫార్మెన్స్ ఏం చేయలేదు కాబట్టి తను సెలెక్ట్ చేయలేదు. మేబీ తన కెరీర్ ఎండ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇంకా స్పిన్నర్లో వచ్చేసి కుల్దీప్ యాదవ్ ఆల్రెడీ ఇంగ్లాండ్ సిరీస్లో ఉన్నాడు కానీ తను ఒక్కటే సార్లేదు. మేబీ ఈ సిరీస్లో ఇండియా పిచ్ కాబట్టి తను ఆడతాడు అనుకుంటున్నా. బౌలింగ్లో అయితే ఆకాశ్దీప్కి సెలెక్ట్ చేయలేదు. సో ఓన్లీ స్పిన్ పిచ్చెస్ కాబట్టి ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో కంటిన్యూ అవ్వచ్చు అనుకుంటున్నాం మనం. మిగిలిన టీం ఆల్మోస్ట్ సేమ్. అండ్ ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసి మనకు దేవదత్ పడిక్కల్ని తీసుకున్నారు. మేబీ తనకి కొంచెం డీసెంట్ డొమెస్టిక్ పెర్ఫార్మెన్స్ బాగుంది, అందువల్ల తను తీసుకొని ఉంటారు. మేబీ తను ఒక టెస్ట్ ఆడొచ్చు. గిల్ అయినా జైస్వాల్కి అయినా రెస్ట్ ఇచ్చి ఒక టెస్ట్ ఆడిస్తే బెటర్ తనని. సో ఈ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచెస్ అయితే కంప్లీట్ మనకు జస్ట్ మన బెంచ్ని టెస్ట్ చేయడానికి జస్ట్ ప్రాక్టీస్ లాగానే. ఎందుకంటే వెస్టిండీస్ గెలిచే ఛాన్స్ అయితే అసలు లేదు. మిగిలిన ఏదో ఒక టీం, మేబీ ఆఫ్ఘనిస్తాన్ అయినా మేబీ మనం కొంచెం హోప్ పెట్టుకోవచ్చు, కానీ వెస్టిండీస్ అయితే అసలు వాళ్ళు గెలిచే ప్రసక్తి లేదు. జస్ట్ ఈ సిరీస్ అయితే మనకు జస్ట్ ప్రాక్టీస్ లాంటిది. ఎందుకంటే రీసెంట్ వెస్టిండీస్ ఫామ్ అస్సలు బాగాలేదు. మీరు చూస్తే ఐర్లాండ్తో ఓడిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది నేపాల్తో T20 సిరీస్ జరుగుతుంది. ఫస్ట్ 2 matches ఓడిపోయి సిరీస్ కోల్పోయారు. అసలు మరి దారుణం. వెస్టిండీస్ దగ్గర అయితే కంపల్సరీ చాలా వాళ్ళ ప్లేయర్స్ అయితే ఓకే, ఎందుకంటే మీరు వరల్డ్లో ఏ లీగ్ చూసినా వెస్టిండీస్ ప్లేయర్సే మెయిన్. కానీ వాళ్ళు నేషనల్ టీంకి వచ్చేసరికి ఎవరు సరిగా ఆడట్లేదు. మెయిన్లీ వచ్చేసి అసలు బోర్డుదే ప్రాబ్లం అనుకుంటున్నా. దీన్ని అయితే కరెక్ట్ చేసుకోవాలి. మనకు అయితే మన టెస్ట్ సిరీస్లో అసలు పోటీ ఉండదే అనుకుంటున్నా. ఎలాగో సిరీస్ అయితే మనం 2-0తో గెలుస్తాం. అట్లీస్ట్ టెస్ట్ మ్యాచ్ 5 days జరిగినా అది పెద్ద గ్రేటే అనుకో చెప్పుకోవచ్చు. చూద్దాం. సో మన కొత్త సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అండ్ కొంచెం ఫామ్లో ఉన్న ప్లేయర్స్ దీన్ని కొంచెం వాడుకొని మిగిలిన వరల్డ్ టెస్ట్ సిరీస్ కోసం దీన్ని కొంచెం ప్రాక్టీస్గా వాడుకుంటే బెటర్. ఉమెన్స్ క్రికెట్కి వద్దాం. సో ఉమెన్స్ ఒడే వరల్డ్ కప్ అయితే September 13 స్టార్ట్ అవుతుంది. ఈసారి హోస్ట్ చేసేది అయితే ఇండియానే. పాకిస్తాన్ మ్యాచెస్ మాత్రం ఇండియాలో జరగవు, శ్రీలంకలో కొలంబోలో జరుగుతుంది. సో ఈసారి అయితే టీమిండియాని హార్ట్ ఫేవరెట్. సో టోటల్ 8 teams పార్టిసిపేట్ చేస్తున్నాయి. అన్ని రౌండ్ రాబిన్ లీగ్ ప్రాసెస్లోనే ఉంటాయి. అంటే ప్రతి టీం ఇంకో టీంతో ఒక మ్యాచ్ ఆడుతుంది. సో టాప్ 4లో ఉన్న టీమ్స్ సెమీఫైనల్కి వెళ్తాయి. సో ఇండియాకి వచ్చేసి బ్యాటింగ్లో మెయిన్ స్మృతి మందాన అండ్ హర్మన్ప్రీత్ కౌర్, వీళ్ళే మనకు మెయిన్. ఆల్రౌండర్లో వచ్చేసి దీప్తి శర్మ, బౌలింగ్లో రేణుకా సింగ్ అని శ్రీచాని, తన మన తెలుగు అమ్మాయి, తన పెన్ బాగా వేసింది. సో మనం మెయిన్ వీళ్ళ మీద డిపెండెడ్ అవుతున్నాం. వీళ్ళ ఫామ్ అయితే బాగుంది. సో మనమైతే సెమీస్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఆస్ట్రేలియాతోనే. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు మోస్ట్ వరల్డ్ కప్ గెలిచింది వాళ్ళు ఉమెన్స్ దాంట్లో. సో వాళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్గా మనకు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో కూడా ఇండియా 2-1తో ఓడిపోయింది. కానీ వాళ్ళతో అయితే బాగానే పెర్ఫామ్ చేసాం. ఒక మ్యాచ్ అయితే వాళ్ళని బిగ్గెస్ట్ మార్జిన్తో ఓడించాం. సో వాళ్ళతో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళతో పాటు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ టీమ్స్ కూడా, అవి కూడా కొంచెం చాలా టఫ్ ఉన్నాయి టీమ్స్. సో మా టీం అయితే మన రీసెంట్ ఫామ్ ప్రకారం అయితే మన టీం అయితే సెమీస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. చూద్దాం ఏమవుద్దాం. సో October 5 అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది శ్రీలంకలో. సో ఇలాగ మనమే తెలుస్తామని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.